తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. అగో కమ్మిన్స్ అన్న హెడ్, ఏంది సర్ప్రైజు? మీరెప్పుడొచ్చిర్రు? అప్పుడా ఇప్పుడా? ఓ రాత్రి 12 గంటలకు వచ్చినాం. ఏం సలిరా బాబు, రాత్రి నుండి సలిలుండే వరకు గడ్డగట్టినంత పనైంది. లోపలికి వద్దామంటే డోర్ పెట్టుంది. డోర్ పెట్టుంటేంది హెడ్, డోర్ కొడితే ఆ సౌండ్ కి నేను లేచేటోన్ని కదా. కమ్మిన్స్ అన్న పెద్ద పెద్ద స్టేడియాలనే సైలెంట్ చేసినోడు. అన్న ముందట ఈ చిన్న చిన్న డోర్ సౌండ్లు ఎత్తే ఏం మంచుకుంటదని తెల్లారిదాకా బయటనే నిలబడ్డాం. మరి వస్తానమని ఒక్క మాట కూడా చెప్పలేరు. ఏం కొంపలు మునిగిపోయినాయని రాత్రికి రాత్రే ఊడిపడ్డారు. ఏం లేదు అభిషేకు, మొన్న మినీ యాక్షన్ లా మన ఎస్ఆర్హెచ్ లకు కొత్త ప్లేయర్లు వచ్చిర్రు. ఇప్పటికీ ఐపీఎల్ టాప్ 5 హైయెస్ట్ స్కోర్లల్లా 4 మనయే ఉన్నాయి. ఈసారి 300 కొట్టాలంటే మన విధానాలేందో మన పద్ధతులేందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఐపీఎల్ కి ఇంకా 3 నెలల టైం ఉన్నది. మన పద్ధతులు మెల్లమెల్లగా అలవాటు చేద్దాం. ఇప్పుడేమొచ్చింది అంత తొందర? మొన్న మినీ యాక్షన్ కోసమని పోతే ఆ ఆర్సీ బోళ్ళు కేకేఆర్ వాళ్ళు కావ్య మేడం తోని 300 కొట్టుడు మీతోటి కాదు కానీ లైట్ తీసుకోమన్నారట. దానికి మేడం బాగా హర్ట్ అయింది. ఈసారి 300 కొట్టకపోతే కమ్మిన్స్ అన్నను ఏ ఉల్లిగడ్డలకో పాతిన్ప సమన్కో ఏత్తా అన్నది. ఎంత పెద్ద మాట అన్నారు ఈ ఆర్సీ బోళ్ళు కేకేఆర్ వాళ్ళు. ఈసారి వాళ్ళ మీదనే 300 కొట్టి మన పవర్ ఏందో చూపియాలి. ఈ రోజే బ్యాటర్లందరితోటి మీటింగ్ పెడదాం. కొత్తగా వచ్చిన ప్లేయర్లకు మన విధానాలేందో మన పద్ధతులేందో పూసగుచ్చినట్టు వాళ్ళ రక్తంలోకి ఎక్కిద్దాం. ఓకేనా కమ్మిన్స్ అన్న? ఓకే ఓకే, ఫ్రెష్ అప్ అయి మీటింగ్ కి పోదాంపా. 1 hour later. ప్రియమైన ఎస్ఆర్హెచ్ ప్లేయర్లకు, సారీ కాటేరమ్మ కొడుకులకు నా నమస్కారం. ఐపీఎల్ ఉన్న 9 టీంల పద్ధతులకు మన ఎస్ఆర్హెచ్ పద్ధతులకు దునియా పరాకుంటది. ఎవరైతే ప్లేయర్లు కొత్తగా వచ్చిర్రో వాళ్ళకి మా పద్ధతులు తెలవాలి. అందుకోసమనే ఈ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి అటెండెన్స్ తీసుకుందాం. ఫస్ట్ అమీర్పేట అభిషేకు ప్రజెంట్ అన్న. నెక్స్ట్ తార్నాక ట్రావిస్ హెడ్, ఎస్ ప్రజెంట్ అన్న. ఇబ్రహీంపట్నం ఈశాను వచ్చినా అన్న వచ్చినా. నెక్స్ట్ నిజాంపేట నితీష్ కుమారు, ఇది నా ఊరేనాయే రాకుంటుంటానా. వచ్చినా అన్న వచ్చినా. నెక్స్ట్ కుకట్పల్లి క్లాసెను వచ్చినవానా. 23 కోట్లు పెట్టి కొన్నారు, రాకుంటూ ఊకుంటారా? అందరికన్నా మొదలే వచ్చిన. నెక్స్ట్ పంజాగుట్ట ప్యాట్ కమిన్స్ అంటే నేను కూడా వచ్చిన. మనకు కావాల్సిన బ్యాటర్లందరూ వచ్చినట్టున్నారు కదా. ఇక మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఏంది స్టార్ట్ చేసేది? యాక్షన్ అయిపోయి దగ్గర 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు రిజిస్టర్లో నా పేరే ఎక్కియలేదు. నాకు ఓ రూమ్ కూడా అలాట్ చేయలేదు. కనీసం ఏమన్నా తిందామంటే ఓ ప్లేట్ కూడా ఇయ్యలేదు. పద్ధతి అని మొత్తుకుంటారు. గిదేనా మీ పద్ధతి? ఫీల్ కాకు, నీ అసలు పేరేందో చెప్పు, ఇప్పుడే ఎక్కిత్తా. లియామ్ లివింగ్స్టోన్. లియాము గియాము అనేది పక్కకు పెట్టు. మాకున్న పద్ధతి ప్రకారం నీ పేరు ఎక్కిస్తాం. నీ పేరు ఇప్పటి నుండి లింగంపల్లి లివింగ్స్టోన్. ఓకేనా? ఏమన్నున్నది ఆ పేరు? ఓకే బ్రాకెట్లా నేను ఎవల కొడుకును అనేది కూడా రాసుకోర్రి. అవసరం లేదు. ఒక్కసారి మా రికార్డులలో పేరు ఎక్కిందంటే ఎవరి కొడుకులు అనేది ఉండదు. అందరూ కాటేరమ్మ కొడుకులే. అభిషేకు లివింగ్ స్టోన్ కి ఒక రూమ్ అలాట్ చేసి ఓ ప్లేట్ ముఖానికి కొట్టు. ఇగో రూమ్ కీసు, రూమ్ నెంబర్ 300. ఇగో ప్లేటు. రూమ్ కీస్ అంటే ఓకే, ప్లేట్ ఏంది ఈ రకంగా ఉన్నది? ఏం లేదు, ప్లేట్ మొత్తం కలిపితే 360 డిగ్రీలు కదా. ఈసారి మన ఎస్ఆర్హెచ్ లక్ష్యం 300 రన్నులు. తినేటప్పుడు కూడా మన దృష్టి లక్ష్యం మీదనే ఉండాలని 360 డిగ్రీలకెళ్ళి 60 డిగ్రీలు కట్ చేసినాం. అది మా పద్ధతి. నెక్స్ట్ ఇంకెవరన్నా పేరెక్కించుకుంటారా? అన్న సలీల్ అరోరా. నీకు శాలిబండ సలీల్ అరోరా అని పేరు పెడతానం. ఓకేనా? వా జబర్దస్త్ ఉందన్న పేరు. అభిషేకు తమ్మునికి కూడా ఒక రూమ్ అలాట్ చేసి ఓ ప్లేట్ ముఖానికి కొట్టు. ఇగో రూమ్ కీసు, రూమ్ నెంబర్ 300. ఇగో ప్లేటు.
ఇంత ముందే కదా రూమ్ నెంబర్ 300 లివింగ్ స్టోన్ అన్న అలాట్ చేసిర్రు. ఇద్దరం ఒకే రూమ్ లుండన్నా ఇదెక్కడి న్యాయం? మీరేమో సింగిల్ గా సపరేట్ రూమ్లలో ఉంటారు, మేమేమో ఇద్దరం కలిసి ఉండన్నా. పద్ధతి అని మొత్తుకుంటారు, ఇదేనా మీ పద్ధతి? హెడ్, నీ రూమ్ నెంబర్ ఎంత? 300. క్లాస్ అన్నా నీ రూమ్ నెంబర్ ఎంత? 300. కమిన్స్ అన్నా నీ రూమ్ నెంబర్ ఎంత? 300. అంతెందుకు, నా రూమ్ నెంబర్ కూడా 300. దీని అర్థం అందరూ ఒకే రూమ్ లో ఉండాలని కాదు. ఏ రూమ్ లకు పోయినా మన ఫోకస్, మన లక్ష్యం 300 రన్నుల మీదనే ఉండాలని అన్ని రూమ్లకు 300 నెంబరే ఇచ్చినాం. అది మా పద్ధతి. లివింగ్ స్టోన్ అన్న వీళ్ళ పద్ధతులేంది మరి ఈ రకంగా ఉన్నాయి? ఓసిని, దీనికే షాక్ అయితే ఎట్లా? మీకు ఇంకా చాలా పద్ధతులు నేర్పియాలి. ఓ 2 నిమిషాలు అట్లా పక్క కూసోర్రి, మీ సీనియర్లు అయిపోయినాక మీకు స్పెషల్ గా క్లాస్ తీసుకుంటా. ముందుగా అభిషేక్, ఈ 2026 IPL లా నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. నా గురించి తెలియదా? కొత్తగా అడుగుతున్నావు. వచ్చిన బాల్ వచ్చినట్టు చంపుడే. ఏదో ఫార్మాలిటీకి అడిగినా నువ్వు వాంతి వచ్చినా ఆపుకుంటావేమో గాని బాలత్తే ఆపుకోవు. నాకు తెలియదా నీ గురించి? హెడ్, మరి నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. యాజ్ ఇట్ ఈజ్ పోయిన ఏడాది, అంతకు ముందు ఏడాది ఏదుందో ఈ ఏడాది కూడా అదే. బాదుడే బాదుడు. ఈశాన్ కిషాన్, నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. నేనేందో, నా ఆట ఏందో నీకు తెలుసు కదా. నాకెందుకు తెలియదు? ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఈ 2 మ్యాచ్లే ఆడతావు, మిగతా బిస్కెట్టే కదా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. స్మార్ట్ లా ఎట్లా దంచి కొట్టిన్నో, విజయ్ హరారే ట్రోఫీలో ఎట్లా దంచి కొడతానో చూస్తలేవా? ఏమో తమ్ముడు, నువ్వెంత దంచినా నాకు నీ మీద నమ్మకం వస్తలేదు. నువ్వు నమ్మపోతేంది, నన్ను SRH మేనేజ్మెంట్ నమ్ముతాంది, అది చాలు. నిన్ను నమ్ముడేందో, RCBని అమ్ముడేందో నాకెప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలే. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. ఈశాన్ కిషన్ అన్న ఫస్ట్ మ్యాచో లాస్ట్ మ్యాచో ఆడతాడు, నువ్వు అది కూడా లేదు. పోయినేడాది గ్రహాలు అనుకూలించలేదు, ఈసారి అట్లా గాని అతి. ఏమో తమ్ముడు, నిన్ను వెలుగులకు తీసుకొచ్చిందే నేను, మళ్ళీ చీకట్లకు పోతావేమో అనిపిస్తాంది. జాగ్రత్త, ఈసారి మంచిగాడు. నువ్వే చూస్తావు కదన్నా ఎట్లా ఆడతానో. ఈసారి నా ఆట చూసి వచ్చే సంవత్సరం ఏకంగా కెప్టెన్సీ నీ చేతులకెళ్ళి తీసి నా చేతిలో పెట్టాలి. నెక్స్ట్ కాటేరమ్మ కొడక క్లాసేను, నీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. ఏం చెప్తావు తి, మళ్ళీ నువ్వో కథ చెప్తావు. ఆగుర్రి, ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 అంటే సోమవారం సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ చేస్తా. జర వీడియోకు లైక్ సబ్స్క్రైబ్ చేయిర్రి. అడ్డగోలు అప్పులైనాయి, మీకు పుణ్యం ఉంటది.